జీవో నంబర్ 97ను రద్దు చేయడంతో పాటు శక్తి స్కీమ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలను బంద్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి సెక్రటేరియట్ను ముట్టడిస్తామని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు మల్యాల రాకేష్ హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. లర్నింగ్ ఇష్యూ అనేది శక్తి అటువంటి ఒక స్కీమ్ తీసుకురావడం వల్ల మనం అందరికి కూడా సఫర్ అవుతున్నాం. అని చెప్పేసి మన ఒక డిమాండ్, ప్రతి ఒక్క డిమాండ్. మనం ఏదో కేసులు పెట్టుకోవాలనో రోడ్డు మీద ధర్నా చేయాలనో 10 మందికి ఇబ్బంది కలిగించాలనేటువంటి మన డిమాండ్ కాదు. అవునా కదా? ఈ బంద్ వల్ల ఏమైందంటే గవర్నమెంట్కి తెలుస్తుంది మనం సాల్వ్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో కంపల్సరీ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. మనం నిన్న నైట్ దానిపైన ఒక వివరణ చేయాలని చెప్పేసి. బంద్ అంటే కేవలం బంద్ మాత్రమే. మళ్ళీ పోయి మనం రోడ్డు మీద ధర్నా చేసుడు అదేం లేదు. ఓకేనా? ఎవరు వాళ్ళు స్వచ్ఛందంగా మన ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి తప్ప 10 మందికి ఇబ్బంది కలగదు. ఓకేనా? సొసైటీలో మనం అందరం ఉంటాం. అవునా కదా? మొన్న ఏమైంది, అక్కడ ప్రోగ్రామ్ చేస్తా ఉంటే ఒకటి అంబులెన్స్ అక్కడ ఆగిపోయింది మధ్యలో. కాబట్టి జీవోను వెనక్కి తీసుకోవాలి. కమిటీ వేసిరు. కమిటీ నిర్ణయం అనేది తొందరగా రావాలి. మనం 30 days కాదు, తొందరగా మనకి ఇవ్వాలని చెప్పేసి మనం గవర్నమెంట్ కోరుతున్నాం. అదేవిధంగా వెంటనే ఈ జీవోను వెంటనే రద్దు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలలు అన్ని కూడా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 97ను తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యా విధానంలో ఎస్బిటిటి మీ తొలగించే విధంగా శక్తి అనేటువంటి ఒక ప్రోగ్రాం తీసుకొచ్చి పేద బడుగు బలహీన విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ఒక విద్యను పూర్తిగా ఈరోజు ఒక ప్రైవేటీకరణ చేయడం కోసం ఈరోజు వొకేషనల్ అదేవిధంగా ఐటీఐ విద్యార్థులు సరిసమానంగా చదువుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు శక్తి స్కీమ్ తీసుకురావడం జరిగింది. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఏదైతే విద్యార్థులు ఈరోజు లేబర్లు కావాలనేటువంటి ఉద్దేశం ఎవరికి లేదు. ఈరోజు కూలికి వేసుకుని డబ్బులు సంపాదించుకునేటువంటి ఒక పరిస్థితుల్లో లేరు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఉన్నత చదువులకు బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు చేసి ఈరోజు సాఫ్ట్వేర్ కావచ్చు వివిధ రంగాలలో సెటిల్ కావాలనే ఒక పెద్ద లక్ష్యంతో రావడం జరిగింది. కాబట్టి ఈరోజు శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాలిటెక్నిక్ కళాశాలను బంద్ చేయడం జరుగుతోంది. దీనికి అందరూ కూడా తప్పకుండా సహకరించి బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి ఏబీపీగా మేము కోరుతా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే జీవో నంబర్ 90 వెంటనే రద్దు చేయాలి. శక్తి స్కీమ్ ని వెనక్కి తీసుకోవాలి. ఎస్పీటెట్ ను గానే ఈరోజు దాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో నిన్న మీరు ఏదైతే ఒక కమిటీ వేయడం జరిగింది, ఆ కమిటీలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలి, లేట్ చేయొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు రాకేష్, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్, ఏబీవీపీ.